ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు చెలరేగుతున్న వేళ, భారత జట్టు మాజీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ నుంచి అతడికి మద్దతు లభించింది. గంభీర్‌కి కాస్త దూకుడు స్వభావం ఉందని, అతడు రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్‌కు పూర్తిగా భిన్నమైన వాడని కపిల్ దేవ్ అన్నాడు. ప్రతి కోచ్‌కి తన సొంత పనిశైలి ఉంటుందని తెలిపాడు. టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పాడు. కోచ్‌లు మైదానంలో ఉండరని, కానీ కెప్టెన్లు టీం మైదానంలో ఉంటారని పేర్కొన్నాడు. ఒక కొత్త కోచ్ నూతన ఐడియాలతో బాధ్యతలు చేపట్టాడని, గంభీర్ ఆలోచనలు ఖచ్చితంగా దేశ క్రికెట్‌ను మెరుగైన స్థితికి చేరుస్తాయని నమ్ముతున్నానని చెప్పాడు. కానీ అలా జరగకపోతే అందరూ వేలెత్తి చూపిస్తారని కపిల్ దేవ్ అన్నాడు. దేశ క్రికెట్‌ను కోచ్‌గా గంభీర్ మరింత మెరుగుపరుస్తాడని ఆశిద్దామని తెలిపాడు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కి మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో అతడు జట్టుతో అంటిముట్టనట్లు వ్యవహరించాడని సమాచారం. ఈ అంశంపై బీసీసీఐ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఆసీస్ టూర్‌లో ఒక ప్రాక్టీస్ సెషన్‌కు మోర్కెల్ ఆలస్యంగా రావడం గంభీర్‌కు నచ్చలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో అతడిని గ్రౌండ్‌లోనే గంభీర్ మందలించడంతో నొచ్చుకున్న మోర్కెల్ మిగిలిన సిరీస్‌లో టీంతో అంటిముట్టనట్టు వ్యవహరించాడని పేర్కొన్నాయి. జట్టుతో కలిసి పనిచేయడానికి వీలుగా ఈ అంశాన్ని పరిష్కరించుకోవడం వారిద్దరి విషయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీమిండియా సహాయ సిబ్బంది పనితీరుపై బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆడిన 10 టెస్టుల్లో 6 చోట్ల ఓటమి పాలైంది. దీంతో బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టు ఆటగాళ్ల నుంచి నాయర్ కోచింగ్‌పై మేనేజ్మెంట్ అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే గంభీరే స్వయంగా మంచి బ్యాటర్ కావడంతో నాయర్ ఇంకేమైనా సృజనాత్మక విధానాలను ప్రవేశపెట్టాడా అని ఆటగాళ్లను బోర్డు అడిగినట్లు తెలుస్తోంది. ఇక సహాయ కోచ్ ర్యాంటెన్ డోషెట్‌కు జట్టులో పాత్రేమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.